హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు జిల్లాల అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్ నగర్, సూరారం, గండిమైసమ్మ, బాచుపల్లి, నిజాంపేట్ ప్రాంతాలలో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సుమారు గంట పాటు వర్షం పడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు భారీ వర్షం ఉపశమనాన్ని కల్పించింది. అటు కొమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షానికి రహదారులు, చెరువులను తలపించాయి. వర్షాలు పడటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వర్షం పడింది. బెజ్జూర్, సిర్పూర్ మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. బెజ్జూర్ మండల కేంద్రంలో ఒక్కసారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది. సిర్పూర్ మండల కేంద్రంలో ఓ చెట్టుపై పిడుగు పడింది. అటు కాగజ్ నగర్ లో కూడా భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంగట్లో అంతా వ్యాపారుల గోస. మరో 2 రోజుల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఏ మేరకు పడతాయి, దీనికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు. మేడం, ఆల్రెడీ వెదర్ పరంగా చెప్పారు వర్షాలు పడతాయని, అయితే ఎక్కడెక్కడ పడుతున్నాయి? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీదుగా అంటే దాదాపుగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల దాదాపుగా తెలంగాణ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి బాగా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు కొన్ని చోట్ల మనకి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనకి భారీ వర్షపాతం దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మనకి దాదాపుగా రంగారెడ్డి,
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అక్కడక్కడ మనకి భారీ వర్షపాత సూచన ఉంది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అయితే ఈ 3 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణంగా అక్కడక్కడ భారీ వర్షపాతంతో పాటుగా ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దాదాపుగా మనకి 5 నుంచి 6వ తేదీలోని ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. ఋతుపవనాలు వచ్చిన వెంటనే కూడా మనకి విత్తనాలు విత్తుకోవడం అనేది మంచి సలహా కాదు. ఋతుపవనాలు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా కంటిన్యూస్గా మనకి 60 సెంటీమీటర్ల లోతులోకి వర్షం తడంటే దాదాపుగా 3 రోజులు కంటిన్యూస్గా ఇదే విధమైన వర్షపాతం ఉంటే, భారీ నుంచి మోస్తరు వర్షపాతం ఉన్నప్పుడు విత్తనాలు విత్తుకోవడం అనేది చాలా మంచిది రైతులకి. అంటే ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది కాబట్టి ఎండ తీవ్రత ఎన్ని రోజులు ఈ మేరకు ఉంటుంది? ఎండ తీవ్రత అనేది వచ్చే 2 రోజుల వరకే ఉంటుంది. తర్వాత ఈ వర్షపాత సూచన అది కంటిన్యూస్గా ఉన్నట్టయితే దాదాపుగా ఉష్ణోగ్రతలు క్రమేపీనే తగ్గుముఖం పడతాయి. వర్షాలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ శాఖ వెల్లడించింది. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్.